స్టేషన్కి రమ్మన్నారన్న. పోయిన రోజు సంతకాలు పెట్టించుకొని వచ్చానంట. 3వ రోజు సంతకాలు పోతే 3వ రోజు రానీలే ఇంటికి. ఏమన్నారు, బంగాయి కేసులు ఇరికిచ్చినారు ఆడ. ఏం చేయలేక అయ్యాలి. ఇప్పుడు మేమేం చేయాలా? గంజాయి ఇరికిచ్చినన్నా మేము ఏం చేయాలా? ఆడలు మాకేం చదువు రాదు, పాడు రాదు. నా పిల్లలకు నేను పూలు అమ్ముకొని బతుకుతాను నేను. మాకు అది ఎటువంటిదైంది తెలియదు. నా భర్తని అవమాన పాలన చేసినారన్నా. నేను ఏం పెట్టేది అని మీరే చెప్పండి. మమ్మల్ని రమ్మని సంతకాలు పెట్టించుకొని మళ్ళీ మా ఇదికు స్టేషన్కి అక్కడ తీసుకుపోయినారన్నా. మేము అదేంది 300 ఫైన్ కడితే ఇంటికి వచ్చాడని గంజాయి కేసు రాసిందన్నా. మేము ఎట్ట చేయాలా? ఇట్ట బతకాలంటే ఎట్ట బతకాలా? కొట్టినాడు. కొట్టలా అన్న 3 రోజులు. ఇక్కడంతా ఇదంతా నాటి చూపించాను అనమాట. ఇప్పుడు వచ్చినా నా చేతులు కాబట్టి ఆడ జైలు ఏం చూపిలే. ఇంటికి వచ్చినాక ఇది ఇంత కొట్టినారు, నేనేం పని చేయాలా, ఎట్టటి చేయాలని నాకు అప్పుడే తెలిసి నిన్న సాయంత్రమే తెలిసింది అది నాకు. తెల్లవారాలకి ఇట్టు పోయి అన్న నేనేం చేయాలి? నా అవమాన పాలైన నా తెలుగుదేశం వల్ల చేసినారన్న. ఇది అవమానం చేసి పోలీసులు ముందు ఫోన్ చేసింటే 2 గంటల తర్వాత వస్తున్నారు. డబ్బులు మళ్ళీ నేను సంతకానికి కూడా పోయింటే సంతకానికి కూడా డబ్బులు కావాలంట. ముందు ఒకసారి లచ్చి అడిగినారంట. మళ్ళీ నిన్న సంతకం ఊళ్ళో కేసు వేసినారు కదా, హాజరు కావాలని. దానికి కూడా పోలీసు వాళ్ళు లెక్క అడుగుతాను. కాజీపేట వాళ్ళు నేను వచ్చినా వాళ్ళకి లెక్క అడిగినారు. పక్కన వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టి వచ్చిన. అలాంటి సంతకం పెట్టి కూర్చోండి సాయంత్రం దాకా అంటారంట. ఎట్ట బతకాలన్నా? పూర్తి నా భర్తని చంపింది వాళ్ళే, నా కొట్టి చంపినారు. లేకపోతే నా భర్తకు ఇలాంటి ఏమి ఒక్కటి కూడా అలవాట్లేదు. తాగుడు లేదు, ఏమీ లేదు మా ఆయనకు. చేసి నాకు కారణం చెప్పాలి. ఇది నా భర్త మీద నాకు ఇంత భారం చేసిపోతే ఎట్ట చంపి ఎట్టచ్చే. ఇక్కడంతా ఒళ్ళు అంత దెబ్బలు, ఇదంతా దెబ్బలు, ఇదంతా దెబ్బలే. నా పిల్ల ఏం చేయాలి? మా పిల్లలు పట్టుకుని నేను ఏం చేయాలన్నా? మరి ఏం చేస్తారో నా భర్తను తెచ్చిచ్చారో. ఈ రమ్మని చంద్రబాబు నాయుడు అని రమ్మను. నేను ఏమి ఇబ్బంది పెట్టను. నేను చంద్రబాబు నాయుడు వచ్చే మాట్లాడమను. ఇట్లా రమ్మని అమాయకుల మీద నా గంజాయి కేసు పెట్టేది కావాల్సి పెట్టి ఆ బిడ్డ పానం తీసినారు. నా భర్త నాకు తెచ్చియండి. ఏమన్నా చేసి నా భర్త తెచ్చి ఇవ్వను. 12 మందిలో మా నాన్న 3 ఇరికిచ్చినారు కావాల్సిందిగానే. 12 మందిలో అందరి ముందు మా నాన్నని కొట్టినాడు. మా నాన్నని కొట్టలే, మా కొడుకే చూసింది. అది పార్టీ ప్రకారమే తెలుగుదేశం వల్ల కొట్టించినారు. నాకు ఏం న్యాయం చేయొచ్చో, చంద్రబాబు నాయుడు వచ్చి న్యాయం చేస్తారో, ఎవరు వచ్చారో మళ్ళీ ఎవరో రాండి. నా భర్త నాకు తెచ్చియండి. ఈ పొద్దు ఎవరిని అడగాలో చెప్పు. నా నాయన లేక నా భర్తే నా ఊపిరిగా బతికించుకున్నాడు నన్ను. ఈ పొద్దు నా పిల్లలకు అదే రాత అయింది. నేను ఎట్ట బతకాలి? నేను కొట్టింటే ఏడ్చినాడు. రాత్రి చూపించినాడు. ఈ గుడ్డలు అన్ని ఎత్తి చూపించినాడు. ఏం మాట్లాడాలి మీకు? చూపించే కదా మనసు విరక్తి చూపించినాడు. ఎటు పోయినాడు. ఏం చేయాలి నేను? నాకేమో ఇది కారణం తేలిపోయింది. నేనేం చేయలేను. మీరు ఎట్ట చేస్తారో, చంద్రబాబు నాయుడు దింపుతారో, ఏం దింపుతారో నాకు రావాలి. పోలీసులు కొడతాంటే మాకు అవమానం. గంజాయి కేసు ఇరికిచ్చినందుకు అవమానమై కరెంటు తోలుకొని పోయినాడు అన్నాక మేమేం ఇదేంగా చెప్పడం. ఆడైనా చెప్పమని చెప్తా నేను. ఇదో మా బాబే చూసినాడు. ఇంకా కొట్టి కుంటుతాడమ్మా. నాన్న వచ్చి సెల్ ఇచ్చిపోయినాడంట. అన్ని సెల్ ఇప్పించిన 1 అవర్ ముందే రావాల్సింది పోయి వాళ్ళు 2 అవర్స్ పోయింది రాక. ఎక్కడెక్కడ తీసుకొని పోయి మా అయిపోయిన ఎట్టంటే కొట్టుకొని వచ్చి మేమేం ఎట్లా చేసినారో మాకైతే తెలియదు. ఇంటికి స్టేషన్కి తోలేడంతే. అయ్యాలప్పుడు 8:30 వచ్చి నేను ఏం చేయాలన్నా? అయ్యాలప్పుడు తెలుగుదేశం వాళ్ళే చేసిందే ఇది. గంజాయి అంటే నా మోనికి ఏ అలవాటు లేవు. ఈ బుద్ధుడు కానీ ఇచ్చుకోవాలి. నాయన బాగా బతికినాడు. ఇంతవరకు ఏ బుద్ధి మా జైల్లో మేము